ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నగమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనము నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండిన గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లోజుకు అనగా బేతేలుకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిరి. రెబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడిన. దానికి అల్లోను బాకోత్ అని పేరు పెట్టబడెను. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. మరియు దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసాను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయింది. ఎఫ్రాతాకు వెళ్ళే మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోగుచుండగా ఆమె అతని పేరు బెనోని అనేను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి నొంది బెత్లెహేముని ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేశాను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడిన. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబూలును వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశంలో ఉండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు యాకోబు వచ్చాను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతన్ని పాతి పెట్టిరి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనమైనంతనే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, నీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మనకు నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఆయన మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 35వ అధ్యాయంలో దేవుడు మరి యాకోబుకి ప్రత్యక్షమై, నేను నీకు మొదట ప్రత్యక్షమైనటువంటి ఆ స్థలానికి వెళ్ళు, బేతేలుకు వెళ్ళి అక్కడ నా కోసం బలిపీఠమును కట్టమన్నప్పుడు మరి యాకోబు మరి బయలుదేరి బేతేలుకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం.
దేని పిల్లలారా, మరి యాకోబు బేతేలుకు వెళ్ళి అక్కడ దేవునికి మొదట ప్రత్యక్షమైనటువంటి ఆ స్థలంలో బలిపీఠమును కడతాడు. బలిపీఠమును కట్టిన తర్వాత మరి దేని పిల్లలారా, మరి దేవుడు మరి యాకోబుకు ప్రత్యక్షమై, మరి నేను సర్వశక్తి కలిగిన దేవుడను, మరి నేను నీకు తోడై ఉంటాను, నీకు మరి నీ జనమును జన సమూహములుగా మరి నీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భవాసమున రాజులు పుడతాను, మరి నేను నీ తండ్రి అయినటువంటి మరి అబ్రహాము ఇస్సాకులకు వాగ్దానం చేసినటువంటి ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేయటం. అంతేకాదు మరి ఎబ్బోకు రేవు దగ్గర మరి యాకోబు దేవుని దూతతో పోరాడినప్పుడు, పెనుగులాడినప్పుడు మరి దేవుని దూత తన పేరును యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్పు చేయడం. ఆ తర్వాత వారు బయలుదేరి ప్రయాణమై దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఆయన ప్రయాణమై తన తండ్రి అయినటువంటి కిరియతర్బాకు మరి ఇస్సాకు నివసిస్తున్నటువంటి కిరియతర్బాకు ప్రయాణమై వెళుతూ ఉండగా మరి రాహేలు ప్రసవ దినములో నిండి మరి ఆ ప్రసవ నొప్పులు పడలేక కుమారుని కనడం, ఆ కుమారునికి బెన్యామీన్ అని పేరు పెట్టడం మరి ఈ యొక్క 35వ అధ్యాయంలో మనం గమనించవచ్చును. దేవుని పిల్లలారా, తర్వాత రాహేలు చనిపోవడం, తర్వాత యాకోబు మరి తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు కిరియతర్బాకు వెళ్ళడం, అక్కడ తన తండ్రి అయినటువంటి ఇస్సాకు మరి 180 సంవత్సరములు బ్రతికినటువంటి ఇస్సాకు మృతి పొందడం, మరి ఏశావు యాకోబులు మరి ఇస్సాకును రాతి పెట్టడం, ఈ మొదలగు అంశాలన్నీ కూడా మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఉన్నటువంటి మరి సారాంశము. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుని మాట చొప్పున మరి యాకోబు బేతేలుకు బయలుదేరి వెళ్ళినప్పుడు మార్గ మధ్యంలో రాహేలు చనిపోతుంది. మరి తరువాత తన తండ్రి అయినటువంటి ఇస్సాకు కూడా కిరియతర్బాలో చనిపోవడం ఈ అధ్యాయంలో మనం చూడగలం. అయితే ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుడు మరి యాకోబుకు ప్రత్యక్షమై, నేను నీకు మొదట ఎక్కడైతే ప్రత్యక్షమయ్యానో ఆ చోటికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపి మరి యాకోబు ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టడం, ఆయన నామమున మరి బలిని అర్పించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు విధేయత చూపడం, దేవుని మాట చొప్పున నడవడం, దేవుడు మరి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం. ఆనాడు ప్రజలు మరి దేవునికి అది మరి అంత చక్కగా ఆయనకు విధేయత చూపిన వారిగా, దేవుని మాటను జవదాటని వారిగా, నమ్మకముగా ఆయన మాటకు విధేయత చూపిన వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుడు అన్నాడు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను నీవు వెళ్ళు చోటెల్లా నీకు తోడై ఉండి మరి నిన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు మరి ఒంటిగా చేతి కర్రతో వెళ్ళినటువంటి యాకోబు గొప్ప జనముగా మరి తిరిగి రావడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దేని పిల్లలారా, దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. మరి దేని పిల్లలారా, మరి బేతేలు అనగా మరి దేవుడు బేతేలు దేవుడుగా మరి అక్కడ ఆయన దేవుడిని కొనియాడటం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాటకు విధేయత చూపితే దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకోగలం. యాకోబు దేవుని మాట విన్నాడు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు, దేవునితో పెనుగులాడాడు, మరి తన పేరును కూడా దేవుని చేత మార్పు చేయించుకున్నాడు. ఇశ్రాయేలు అని మరి తన పేరు మార్చబడింది, దేవుడే ఆ పేరును మార్చాడు. ఇదేం పిల్లరా, ఇశ్రాయేలు అని అంటే దేవునికి ఇష్టడైనటువంటి మనుషులు, దేవుని ప్రజలు. ఇదేం పిల్లరా, మరి దేవుని ప్రజలు 12 మంది కుమారులు, మరి 12 కుమారులు, ఒక కుమార్తె మరి యాకోబుకు సంతానము. ఇదేం పిల్లరా, మరి ఇస్సాకు కూడా 180 సంవత్సరములు 180 సంవత్సరములు బ్రతికి మరి ఆయన
చనిపోయినట్లుగా మరి ఈ అధ్యాయంలో మనం చూడవచ్చున్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, యాకోబుకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు మరి తాను నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. యాకోబు ప్రత్యక్షమై మరి దేనినైతే చేయమన్నాడో దానిని తూచ తప్పకుండా యాకోబు చేయగలిగాడు. మరి తన తండ్రి అయిన తన తాత అయిన అబ్రహాము, తండ్రి అయిన ఇస్సాకు అలాగుననే దేవుని మాట విధేయత చూపారు. వారు ఆశీర్వదించబడిన కారణాన్ని బట్టి యాకోబు కూడా ఆశీర్వదించబడ్డాడు. అంతేకాదు ఆ యాకోబు పద్దనరాములో ఉన్నప్పుడు, లాబాను ఇంటిలో ఉన్నప్పుడు లాబానుకు అప్పటికి ఏమీ లేదు. ఎప్పుడైతే యాకోబును దేవుడు ప్రత్యక్షమై యాకోబును ఆశీర్వదించడం ప్రారంభించాడో, తను అడుగుపెట్టు చోటల్లా లాబాలను కూడా గొప్ప జనంగా, గొప్ప ఆస్తికర్తనిగా చేశాడు. అదే విషయాన్ని యాకోబు ఉటంకిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాటకు విధేయత చూపుదాం, దేవుని బాటలో నడుద్దాం. ఈ 35వ అధ్యాయంలో యాకోబుకు దేవుడు ప్రత్యక్షమవడం, బేతేలుకు వెళ్ళమని చెప్పడం, యాకోబు బేతేలుకు వెళ్ళడం, మరి అక్కడ దేవుని నామమున మరి బలిపీఠమును కట్టడం, మార్గ మధ్యములో తన తండ్రి దగ్గరకు వెళ్ళడానికి మరి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో రాహేలు పసవ దినములు నిండడం, రాహేలు బెన్యామీనును మరి కనడం, ఆ తరువాత మరి కిరియతర్బాలో ఉన్నటువంటి మరి ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్ళడం, అక్కడ తన తండ్రి అయిన ఇస్సాకు చనిపోవడం, ఈ 35వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. నా ప్రియ దేవుని పిల్లలారా, యాకోబుకు తోడైన దేవుడు నీకును తోడై ఉన్నాడు. నీ పట్ల ఆయన ఉద్దేశములను, చిత్తములను నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని మాట వింటూ ఉన్నావా? దేవునితో మరి దేవునిని ప్రత్యక్షముగా చూడగలిగినటువంటి భక్తి విశ్వాసత నీలో ఉందా? యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు నీకును ప్రత్యక్షమై నీతో ముఖాముఖిగా మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మాట వింటూ ఉన్నావా? దేవుని మాటకు విధేయత చూపుతా ఉన్నావా? దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తానన్న వాగ్దానము ఈరోజు నా ప్రభు నీకు కూడా ఏదో ఒక వాగ్దానం ఇచ్చే ఉంటాడు. ఆ వాగ్దానం నెరవేరదని ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉన్నావేమో, యాకోబుకు తోడై ఉన్న దేవుడు యాకోబు జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నెరవేర్చట ఈరోజే ప్రభు సన్నిధిలో కనిపెట్టు. ఏ వాగ్దానం చేత దేవుడు నీతో మాట్లాడాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రభు సన్నిధిలో గోజాడు. దేవుడు తప్పక ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. అలాగున దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఏ మంచి మన జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. యాకోబు మీ మాట విని అయ్యా మీరు వెళ్ళవన్న చోటికి వెళ్ళి తాను మొక్కుకున్న మొక్కుబడిని మర్చిపోయిన వాడిగా ఉన్నప్పటికీ దాన్ని జ్ఞాపకం చేసి యాకోబును దీవించిన దేవా మీకు స్తోత్రాలు. నమ్మను కూడా మీరు దీవించమని మీ వాక్యమును ప్రతి ఉదయం ఇలా ధ్యానం చేస్తూ ఉండగా అధ్యాయమును నాయన మేము ధ్యానం చేస్తూ ఉండగా ఏ అధ్యాయములు ఏమి రాయబడిందో మీ పిల్లలైన వారు నాయన మరి స్పష్టంగా తెలుసుకొని దానిని జ్ఞాపకం ఉంచుకొని ఆ అధ్యాయాలలో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలను హృదయంలో దాచుకొని ఆ ప్రకారం జీవించే కృపా భాగ్యము మీ పిల్లలైన అందరికీ దయచేయమని ఈ దినమే చేయబడినట్టు మీద మీకు దృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నాము. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.